team. డాన్స్ భలే చేస్తావా నువ్వు? మా జబర్దస్త్ లోంచి మిమ్మల్ని తీసేద్దాం అనుకున్నాం. ఏం చేస్తారు మీరు? ఏముంది మళ్ళీ మ్యాజిక్ షో చేసుకుంటాడు అంతేనా? మళ్ళీ బ్యాక్ టు యువర్ ఓన్ ప్రొఫెషన్ మ్యాజిక్ కా? మరి ఇంకా అదే కదా సార్. నీ పెర్ఫార్మెన్స్, నువ్వు యాక్టింగ్ ఉందిగా, హీరో అవ్వాలని ఒక కోరిక, అవన్నీ కాదు సుధీర్, ఎన్ని ఎపిసోడ్స్ చేస్తావు, ఎప్పుడు మ్యాజిక్ ట్రిక్ చూపించలేదు. ఒక ట్రిక్ చేసి చూపించొచ్చు కదా, ఒక మ్యాజిక్ ప్లీజ్ ప్లీజ్ మూవ్ అను. తీయకుండానే కామెడీ అయిపోయింది సార్. తీస్తే ఎలా ఉంటుందో అర్థం కదా. ఏంటి, ఎలా ఉంటుంది? తీస్తారంటే ఇంకా మళ్ళీ ఎప్పుడు పిలుస్తారని వెయిట్ చేస్తా ఉంటాము. అంతేనా? స్కిట్లు రాసుకుంటా ఉంటాం ఈ లోపు, ముందే ప్రాక్టీస్ చేస్తాం. అబ్బా షూటింగ్ ఉంటేనే రాయవు, తీసేస్తే అప్పుడు రాసుకుంటావా? ఎప్పుడు రాసావు చెప్పు? స్టేజ్ ఎక్కేంత వరకు ఏ రోజైనా స్క్రిప్ట్ రాసి ఎక్కావా? ఇది ఆల్రెడీ 2 years బ్యాక్ రాసిందే, ఇప్పుడు మళ్ళీ నీకు డియో సైదులు రా. కల్లో కూడా అలా అనొచ్చు సార్, తీసేస్తారని చెప్పి మామూలు టెన్షన్. ఒకవేళ తీసేస్తే ఏం చేస్తావు? నీ పరిస్థితి ఏంటి? తీసేస్తే ఏం చేస్తావు అనేది ఇప్పుడు స్కిట్ రూపంలో. సో సుధీర్ వాళ్ళని జబర్దస్త్ నుంచి తీసేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళు స్కిట్ రూపంలో చూపిస్తారు. సో లెట్స్ వాచ్. 4 జనాలకి ఈ డైలాగ్ సరిపోద్ది డిస్టెన్స్. మీకు అర్థమైపోయింటా సార్. సాధారణంగా హీరోని చూసి డైలాగ్ రాస్తారు. ఈ డైరెక్ట్ క్రియేటివ్ డైరెక్టర్, జస్ట్ డిస్టెన్స్ బై డైలాగ్ రాస్తాను సార్. హలో కోఆర్డినేటర్, ఏం చెప్పాను? క్లైమాక్స్ 100 మంది జూనియర్ ఆర్టిస్టులు కావాలన్నా? సరే పంపించు. హీరో వచ్చే టైం అయింది, ముందు హీరో వచ్చేస్తున్నాడు ఫస్ట్. దేవుడా తిరుమల దేవుడా. నువ్వు అయిపోతారా హీరో? థ్యాంక్ యూ సార్. నేను షాక్ అయిపోయింది హీరో అనగానే. నువ్వు సార్ ఇప్పుడే అదే కోఆర్డినేటర్ ఫోన్ చేశారు. కోఆర్డినేటర్ ఫోన్ చేస్తే వచ్చింది నువ్వేనా? నేనే సార్. ఏమే కోఆర్డినేటర్, నీకేం చెప్పాను? 100 మంది జూనియర్ ఆర్టిస్ట్ కావాలన్నాను. ఒకడే వచ్చాడు. ఒక్కడ 100 మందితో ఒకడే సమానం. రోజుగా చెప్పే డైలాగ్, సేమ్ డైలాగ్. ఒకడే 100 మందితో సమానమా? ఒక్కడ 100 మందితో సమానం. ఎక్కడ చూసాను నిన్ను? నేను సార్. గుర్తుట్లయ్యా. స్టైల్ గుర్తుపట్టారా? గుర్తుపట్టాను. రైప్ అండ్ స్పెట్స్. ఈ విషయం చెప్పడం కోసం 5 నుంచి తీయాలా స్పెట్స్? నేను సార్. హోల్ ఏపీ ఆంధ్రాలో అందగాడు. నా గురించి అమ్మాయిలు చచ్చిపోవడాలు. ప్రతి శుక్రవారం బాబు గారు చెప్పినట్టు నైట్ టైం 9:30కి వస్తా ఉంటా. నేను సార్ సుడిగాలి సుధీర్. ఓ సుడిగాలి సుధీర్. జబర్దస్త్ తీసారట నేను? తీసేలేదు సార్, నేనే మానేశాను. దేనికి? హీరోదోని సార్ నిజంగా తీసేత్తరం భయం ఉంది సార్. మీరు అన్నిసార్లు అంటుంటే మీకు తెలుసు కదా సార్, బాగా అందంగా ఉన్న, టాలెంట్ ఎక్కువ ఉన్న తొక్కేస్తారని చెప్పని. మరి నేను తొక్కారు. జబర్దస్త్ మొత్తంలో నేను ఒక్కడే పెర్ఫార్మర్ సార్. రామ్ ప్రసాద్ సీన్ కూడా వేస్ట్ అంటావా? వాళ్ళెవరు సార్? లేదు సార్, వాళ్ళు చేస్తారు అప్పుడప్పుడా. ఈ డైరెక్షన్ టీమ్ కుళ్ళి సార్. నేనంటే కుళ్ళా? వీడికి పేరు వచ్చేస్తుంది. డియో సైదులు. మరి నాగబాబు గారు రోజా గారికి ప్రాణం నేనంటే. నన్ను పిలిచి ముద్దలు కలిపి అన్నం పెడతావు, నువ్వు ఎప్పటికన్నా హీరో రా, జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ తెలుగు ఇండస్ట్రీలో లేరు నీలాంటి టాలెంటెడ్ అని చెప్పని అంటుంటారు. సార్ ఎప్పుడు సార్? మరేంటి అలద్దరి హ్యాండ్ ఉందట నేను తీసేయడానికి? నాగబాబు గారికి నిహారిక, వరుణ్ బాబు కన్నా నేనే ఇష్టం. డాడీ వరుణ్ బాబు అనుకుంటూ హైట్ ఎక్కువ, కలర్ ఎక్కువ ఉంటానని చెప్పి ఇండస్ట్రీలో వద్దు, నువ్వు ఇక్కడ చెయ్యి జబర్దస్త్ లో అని చెప్పి నన్ను ఇక్కడ వదిలేసాను. నువ్వు నవ్వావా చెప్పగానే? నవ్వడం తెలియదు సార్. సారా జోక్ చేస్తుంటారు ఎక్కువ. సార్ మన సినిమా ఏంటి సార్? చాలా మంచి సినిమా. ఒక మంచి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను అందరికి. మెసేజ్ ఇవ్వడానికి నెంబర్ తీసుకొని మెసేజ్ చెప్తే సరిపోతుందిగా, సినిమా చూడండి బొక్క వేసాడు రామ్ ప్రసాద్ కి. ఇవే తగ్గించుకుంటే మంచి, అందుకని తీస్తుంటారు అక్కడ నుంచి. చచ్చే మానేసారు సార్, 10 సార్లు తీస్తారు అనదు సార్. సినిమాలోని క్యారెక్టర్ హీరో అప్పుడే హీరో సార్. నాకు ఇప్పుడు హీరో అంటే నాకు క్రేజ్. నా ఫ్యాన్స్ కి నేను ఏం చెప్పుకోవాలి? మంచి కథ, బ్యానర్ ఉండాలి నాకు అలాగ చేయాలంటే. ఇవే
తగ్గించుకుంటే మంచిది. ఈ ఓవర్ యాక్షన్ తగ్గిస్తే మళ్ళీ జబర్దస్త్ లో పూర్తిగా విన్నాడు. మాకు జూనియర్ ఆర్టిస్ట్ కావాలి. నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ లో ఆస్కార్ సంపాదించాలి. జూనియర్ ఆర్టిస్ట్ ఆస్కార్. సార్ నేను జూనియర్ ఆర్టిస్ట్ ఏంటి సార్? ఒక పక్క షారూక్ ఖాన్, ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క మహేష్ బాబు అంటారు సార్ నన్ను. డాక్టర్ చూపించుకుంటున్నావు నువ్వు. షారుఖ్ ఖాన్, ఓ పక్క పవన్ కళ్యాణ్. హీరో వచ్చేస్తాడు, చూసి అర్థమైందా? ఫేస్ ఏంటి ఆ ఎక్స్ప్రెషన్? ఏడుస్తున్నాడు పైగా. అది ఏడుపు కాదు సార్, ఎక్స్ప్రెషన్. సెంటిమెంట్ కి అదే, యాక్షన్ కి అదే, ఎమోషన్ కి అదే. ఓ అంత గొప్ప యాక్టర్ అయిందా? చూస్తారా? ఒక్కసారి చిన్న స్మైల్ ఇవ్వండి సార్. ఒక్కసారి ఆడండి సార్. ఒక్కసారి నవ్వండి సార్. ఏ ఎక్స్ప్రెషన్ ఉందో అదే ఉన్నాడు అంతే. నించో నించో. ఎవడు? ఇదిగా చూడండి, ఒకప్పుడు బాగా బతికాడు సార్ పబ్బుల్లో. ఈయనెవరు సార్? బుడగలమ్ముతాడా? నాకు అదే డౌట్ వచ్చింది. దూరంగా ఉండమనండి. పాపం సార్, ఒకప్పుడు బాగా బతికాడు సార్. మనం జూనియర్ సార్ నాకు క్రేజ్ సుడిగాలి సుధీర్ అందగాండి సార్. నేను ఎలా ఆ చోళ చూపించుకెళ్ళి, ఇది సినిమా, ఇది బిగ్ స్క్రీన్. ఏడుపు ఎక్స్ప్రెషన్. డైరెక్టర్ గారు సీన్ ఏంటి? హీరో ఏమైనా వాష్రూమ్ కావాలంటే దగ్గరలో హీరోయిన్ వస్తారు సార్. హీరోయిన్ చూసి మీరు చాలా ఫీల్ అయ్యి నేను లవ్ చేస్తున్నాను లేకపోతే నేను చచ్చిపోతాను చెప్పాలి. అమ్మా హీరోయిన్ రామ్మా. హీరోకి తగ్గ హీరోయిన్. మీరు జస్ట్ అలా హీరోయిన్ ఎమోషన్ గా చూస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ అలా పాస్ అవుతుంది సార్ జనాలంతా. ఓకేనా? ఫస్ట్ టైం హీరోయిన్ చూడని ఆర్డర్ వేసుకుంటారు. యాక్షన్. ఏమయ్యా పాసింగ్ వెనక హీరోయిన్ వెనక నుంచి. మీరు అమ్మాయిని చూస్తుండే సార్. నెక్స్ట్ పాసింగ్ లేడీ గెటప్ నువ్వే లేడీ గెటప్ నేను. పాస్ ఎవరు లేరు, నువ్వే లేరు. చీర కట్టుకెళ్ళి సార్. అలాగే ఇల్లు సైడ్ నుంచి పాసింగ్ అంతే. అలాగా అడ్డించి వెనక్కి వెళ్ళమని అబ్బాయి. సార్ తిడతారేంటి సార్? వెనక్కెళ్ళా, ముద్రాష్ట్రం ముఖం వేసుకొని వచ్చారు. సార్ సుడిగాలి సుధీర్ సార్. ఎవరైతే ఎక్కువ వెనక్కి వాళ్ళిద్దరు లేదు, నువ్వు ఉన్నావా? ఎవరిద్దరు సార్? వాళ్ళిద్దరు. ఎవరాళ్ళు? అల్లే వాళ్ళిద్దరి వల్ల నాకు దరిద్రం పట్టింది సార్. బ్యాక్గ్రౌండ్ నుంచో ఫాస్ట్ గా. బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అంటే అంటుకుపోవడం కాదు, కొంచెం అటుపక్క పద. కొంచెం అర్రే నాన్నకెళ్ళరా, నా బ్యాక్గ్రౌండ్ రా. యాక్షన్. నువ్వు అంటే నాకు ఇష్టం. నువ్వు లేకపోతే చచ్చిపో. ఇంకా కొంచెం లెఫ్ట్ ఉండమన్నా నన్ను. నేనేం చేసి సార్? డిస్టార్షన్ డెవలప్ అవుతుంది. డిస్టర్బ్ అవుతున్నా, బ్లాక్ రిఫ్లెక్ట్ కొడుతుంది చెవుకి. నా వల్ల నీ గ్లామర్ రిఫ్లెక్ట్ కొడుతుంది. ఆ జాకెట్ రిఫ్లెక్ట్ అవుతుంది మొత్తం కళ్ళలోకి. యాక్షన్. ప్రియా తీమని స్పెట్స్ తీమనండి. సార్ నేను అసలు సీన్ లోనే లేను సార్. అవుట్ పై స్పెట్స్ నీకు మంచి టైం వస్తే కొత్త కొనుక్కుందాం ప్లీజ్. యాక్షన్. టాయిలెట్ గారు వెళ్తాడేమో చూస్తారు. నిన్ను చూడగానే అయ్యో సార్ వాష్రూమ్ ఎందుకు అంటే అది ఫీల్ అబ్బా, అది ఫీల్. హీరోయిన్ గురించి ఫీల్ అవుతున్నా. Sorry, sir. నీకెందుకు? అయ్యా షర్ట్ ఇప్పది. షర్ట్ ఇప్పు. ప్రియా నువ్వంటే నాకు ఇష్టం. నీ కళ్ళు చూడగానే నా మనసు పాడైపోయింది. సూపర్ సార్. అరే ఓకే. కుంగిపోతున్నాడు. డిస్టార్షన్.
నాకు బ్లూ కలర్ అంటే పడదు. ప్యాంట్ తీమను. ప్యాంటా? ప్యాంట్ తీ. తీసే మొత్తం సార్ సుడిగారు సుధీర్ సార్ నేను. ఏంటి సార్ ఒకప్పుడు బాగా బతికాడు సార్, ప్లీజ్ ఏమన్నది సార్. నువ్వు బాగా బతికంటది ఆ స్కిట్లు చేసో లేకపోతే పర్ఫార్మెన్స్ చూపించా కాదు. ఆ. అది వేరే, అది వేరే. అంటే వాళ్ళిద్దరి నుంచి అంటారా? ఎవరిద్దరి నుంచి? వాళ్ళిద్దరు దేవుళ్ళే. ఏంటిది? అలాగే మా నుంచో. సార్ టైం 5 అవుతుంది సార్. 6 కి ప్యాకప్. నాకు వేరే షూటింగ్. లాస్ట్ సీన్ ప్యాకప్ అయ్యా. సార్ ప్యాకప్ చేయండి సార్. ప్యాకప్ 6 అయిపోతుంది కదా. ఇంకో 2 hours చేస్తే సినిమా మొత్తం లేదు 6 అయిపోతుంది. ప్లీజ్ సార్ మీకు కావాలంటే ఇంకొక 5 లక్షలు ఎక్స్ట్రా ఇస్తాను. ప్లీజ్ సార్ ఒక్క నువ్వు రా. అక్కడికి వెళ్ళమని కాదు, ఇక్కడ ఉండు. 6 తర్వాత చేయమంటున్నారు షూటింగ్. అదే నాకు రేచ్ ఒకటి ఉంది కదా, అదే నువ్వు వచ్చే కొంచెం డ్రైవర్ని పంపించు తొందరగా. ఇలా మేనేజ్ చేస్తాను. వచ్చి బాయ్. యాక్షన్. ప్రియా నువ్వు అంటే నాకు ఇష్టం. నువ్వు లేకపోతే నేను ఉండలేను. నువ్వు అంటే నాకు పిచ్చి. సార్ I love you, కట్ సార్. ఏమైంది? వీడు జూనియర్ ఆర్టిస్ట్ సార్. జూనియర్ ఆర్టిస్టులతో కూడా ప్రేమగా ఉండాలయ్యా. మీ పొజిషన్ వెళ్ళండి సార్ ప్లీజ్, టైం అవుతుంది సార్. రైట్. ఏంటి సార్? 1 2 3 5 రెడీ. హాయ్ హీరోయిన్, హౌ ఆర్ యు? ఫైన్ అండి. ఓకే. వాయిస్ వెంటనే తిరిగాడు. నాకు ఎందుకో కొట్టేస్తుంది సార్. ఏంటి కొట్టం? కనబడట్లేదా ఏంటి? ఫేమస్ హీరో అలా మాట తెలిపి బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి. ఓకే రెడీ. యాక్షన్. ప్రియా ఐ లవ్ యూ ప్రియా. ఏంటి సార్ స్మెల్ పిలుస్తున్నారు? బాడీ పర్ఫ్యూమ్ స్మెల్ మారింది. చెమట కంపుతుంది ఇక్కడ. ఓకే రెడీ. ఐ లవ్ యూ సంధ్య. నువ్వు లేకపోతే చచ్చిపోతాను. ఐ లవ్ యూ సో మచ్. ఆఖరిసరిగా ఒక్క ముద్దు నిన్ను అడగాలండి ప్లీజ్. సార్ ఇలా చెప్తే సరిపోతుంది కదా డైలాగు. యాక్షన్. సంధ్య బొక్కలు. సంధ్య నువ్వు అంటే నాకు ఇష్టం. నీ కోసం చచ్చిపోతా. ఐ లవ్ యూ. ఇది సార్ పెర్ఫార్మెన్స్. ఇన్ని రోజులు టాలెంట్ లోపల ఉంచుకొని అదే సార్ చెప్తున్నాగా. అయినా నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళు. సార్ ఆ కిస్ అనేది ఇంకోసారి తీద్దాం సార్. సిగ్గులేదా నీకు? సిగ్గులేదా? సార్ నన్ను కొడుతున్నాడు సార్. నాకు అర్థమైపోయింది. అది అలా మాట్లాడుతుంది మరి నువ్వేం చేస్తావు? రేయ్, ఇట్రా. ఆ ఫైట్ సీన్స్ పెట్టండి ఫస్ట్. ఆడే వెళ్ళండి సార్. యాక్షన్. యాక్షన్ సార్. ఆయన పేరేంటి అన్నారు? జూనియర్ బట్ సుధీర్ సార్. సుధీర్ అందగాడు అని అంటే నువ్వేమంటావు? సుధీర్ ఎస్ సార్ అంటావా? ఎలా కనబడదుగా. నో ప్రాబ్లం. ఎస్ సార్ అంటావు కదా? అంటాం సార్. ఓకే రెడీ. రెడీ సార్. యాక్షన్ సార్. ఎన్ని రోజులు ప్రేమించాను కదా ఆ సుధీర్ గారు అందగాడా? అవును సార్. ఎంత ప్రేమించానే. ఇది ఎలా కనబడుతుంది సార్? కట్ట కొడుతున్నాడు. ఎంత ప్రేమించానే. నాకంటే సుధీర్ గారు అందగాడా? ఎస్ సార్. ఆడంగా పడ్డావేంటి? నీకు సిగ్గులేదా? నీకు ఆడేది ఎక్కువ చేశా నీకు. నేను చెయ్యా. సో జడ్జెస్ ఏంటి మరి పరిస్థితి? సుధీర్ కి జబర్దస్త్ లో ఛాన్స్ ఉందా లేకపోతే? మీరు కంటిన్యూ అవ్వగలిగే సత్తా మీకుంది. Yes! బాగా చేసావు సీను. థ్యాంక్ యూ సార్. ఐ ఎంజాయ్డ్. గుడ్. రోజా గారు సీను పర్ఫార్మెన్స్ బాగుంది. ఆ ఫేస్ అని పెట్టుకొని ప్రతిదానికి ఎక్స్ప్రెషన్ బాగుంది. చాలా ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ మేడం.